అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలను తీసుకొచ్చారంట. ఈ కథ మనందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే మన పెద్దలు తరతరాలు మారినా సరే ఈ కథలో ఉన్నటువంటి నీతిని ప్రతి తరానికి కూడా ఒకే రీతిలో చెప్పుకుంటూ వెళ్తారు. మరి ఇప్పుడు అసలు ఈ కథని నేను మీకు గుర్తు చేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే ఒక మహాశక్తి ఎలా తన రాజకీయ పరిణితిని రోజు రోజుకి పెంచుకుంటూ ఇటుక పేర్చుకుంటూ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం నేను ప్రతి వీడియోలో కూడా చేసుకుంటూనే వస్తున్నాను. ఆయన మీద విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఇది పవన్ కళ్యాణ్ అంటే, ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ మీడియా అని నేను అన్ను, కానీ ఒక మీడియా ఛానల్ పాపం ఒక పార్టీకి చెందిన కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి కనిపించట్లేదంట. కంగారు పడిపోతున్నారు, అలజడి వచ్చేస్తుంది వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి కనిపించట్లేదు, మా అందరికీ ఆందోళనగా ఉంది, వైసీపీ నేతలంతా కంగారు పడిపోతున్నాము, ఏపీ ప్రజలంతా అనాథలైపోయారని చెప్పని రాష్ట్రంపై తమకున్నటువంటి ప్రేమని, అంటే వల్లమాలిన ప్రేమని ఏదో ఒక వీడియోలో ప్రజల ముందు బయట పెట్టారనమాట. మరి ఈ వీడియో అందరూ చూసారో లేదో నాకైతే తెలీదు, వాళ్ళ కర్మగాలు నాకు అంటపడింది. సో ఆ ఛానల్కి కావచ్చు, ఆ పార్టీ నేతలకు కావచ్చు, నేనేం చెప్తున్నానంటే, ఒకసారి కావ్య రిపోర్ట్స్ అనే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి పనులను కూడా నేను చెప్తూనే వస్తున్నాను. సరే, ముఖ్యంగా మీరన్నట్లు అంటే ఆ ఛానల్ వాళ్ళు చెప్పిన కొన్ని క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాపీరైట్ ఇష్యూస్ ఇట్లా ఏ తగలబడి వచ్చినాయి. సో నేను ఆ వీడియో ప్లే చేయలేను కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారు కనబడటలేదా, ప్రజల్లో సందేహాలు చేశాయంటమ్మా, సస్పెన్స్గా కూడా ఉందంట. అంటే ఇదో పెద్ద క్రైమ్ స్టోరీ, మరి వీళ్ళకి సస్పెన్స్ అవ్వడానికి 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అనాథలా మారిందంట. ఎందుకంటే సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా కనిపించట్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకంగా అనాథ అయిపోయిందంట. మరి ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఇక దింపండి మీ బ్యాచ్ని. ఏది అంతుపట్టక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ప్రజలు ఆందోళనగా లేరు, వైసీపీ నేతలు అయితే కలవరపడిపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. మీకు నేను చెప్తుంది ఒకటే, కంగారు పడొద్దు, కలవరపడొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఇప్పటంలాగా కారుపై రూట్ ఎక్కేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి తాడేపల్లి ప్యాలెస్కి కోపంగా అయితే వెళ్ళలేదు. గత 4 రోజుల నుంచి కూడా జనవరి 1 అందరికీ ఎలాగా ఒక ఆంగ్ల నూతన సంవత్సరం అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా తన వ్యక్తిగత స్టాఫ్తో హైదరాబాద్లో ఆయన నివాసంలోనే కలిసి ఫోటోలు దిగారు. ఇది ప్రతి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చిన వార్తే. ఇక 2వ రోజు అంటే జనవరి 2 పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కొత్త మూవీ. ఎందుకంటే ఆయన మూవీ చేస్తేనే ఆ పార్టీ నడుస్తుంది, ఆయన మూవీ చేస్తేనే ఆయన స్టాఫ్కి కొంత జీతాలు ఇవ్వగలరు, తన కుటుంబాన్ని పోషించుకోగలరు. కాబట్టి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా నెక్స్ట్ డే రావడం జరిగిందనమాట. ఇక 3వ రోజు అంటే మర్చిపోమాకండి, జనవరి 3వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళారు. అక్షరాల 35 కోట్లకు పైగా నిధులతో టీటీడీ సహకారంతో ఆ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం కొన్ని పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇది అంతా కూడా ప్రతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నటువంటి వార్తలే. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు సంబంధించిన అనుకూల మీడియా కావచ్చు, లేకపోతే ఆ నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ సీఎం చంద్రబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ప్రముఖ ఛానల్లో కావచ్చు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు, వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు. దీని మీద ప్రత్యేక కథనాలు కూడా వేస్తూ వస్తున్నారు. మరి ఇటు పక్క రాష్ట్రాల వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో కనపడి, ఇటు సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో కనపడుతూ ఉంటే, ఈ కొంతమంది సోకాల్డ్ బ్యాచ్కి అయితే కావచ్చు, ఆ సోకాల్డ్ మీడియాకి అయితే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో మాత్రం కనిపించట్లేదు ఈ రాజకీయ అందులకు. కానీ వీళ్ళకి మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికి ప్రతిరోజు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని షిఫ్ట్లు వారీగా మేము ఇంకా బతికే ఉన్నాం అని నిరూపించుకోవడం కోసం ప్రతి 3 గంటలకి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో ఒక వార్తని, లేని వార్తని కూడా క్రియేట్ చేసుకోవడం, కూటమి ప్రభుత్వంపై తమ యొక్క విషపు రాతల్ని, విషాన్ని కక్కడం సదా మామూలైపోయింది. పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, అందులోనూ వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేలు, అసెంబ్లీలు ఉంటాయి కదా, ఆ ఎమ్మెల్యేల దగ్గర గెలిచినటువంటి ప్రజలు కూడా బాగా కంగారు పడుతున్నారు, కలవరపడుతున్నారు. ఎందుకో తెలుసా? అరే, మేము ఓట్లేసి గెలిపించిన వీళ్ళు అసెంబ్లీకి పోకుండా ఏం గడ్డి డాష్ చేస్తున్నారు,
ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈయన డాష్ ఎక్కడికి పోయారు. బేసిక్గా కడుపు మండిన ప్రతి ఒక్క ఆంధ్రుడి మాట ఇలాగే ఉంటుంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ వైసీపీ నేతల్లాగా ఆయన పారిపోరు, వెనకడుగు వెయ్యరు. యుద్ధాన్ని చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. తన పార్టీ నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క శతజ్ఞుల్లాగా, ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తీర్చిదిద్దేందుకే ఆయన అనునిత్యం పరితపిస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.